మధ్యలో ఒక లేఖ వచ్చింది. ఆ లేఖ ఇక్కడ ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ మిషనరీలు ఎక్కడ కలకత్తా ప్రాంతము, కలకత్తా తర్వాత భువనేశ్వర్, కటక్ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ మిషనరీలు చేసినటువంటి కొన్ని సర్వేస్ ఒక లేఖ రూపంలో వాళ్ళు రాసి లండన్కి పంపించారు. ఈయన దగ్గరకు వచ్చింది, చూశాడు ఏంటిది అని చూస్తే అందులో విలియం విల్బర్ఫోర్స్ గారికి ఒక నివేదిక. ఏంటి ఆ నివేదిక? ఒక పెద్ద చాలా చాలా ఒక సర్వే అనమాట. అంటే మంచి సర్వే చేశారు, ఒక రీసెర్చ్ పేపర్ లాంటి సర్వే. అందులో ఏమని రాస్తున్నారు అని అంటే, అయ్యా మరి లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లో మీరు దేవుని వాక్య దృక్పథంలో మాట్లాడుతున్నారని, ప్రజల కోసం ఆలోచించే మనసున్నవారని మేము ఎరిగాము. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ యొక్క ఫెయిత్ లేకపోతే మీ యొక్క విశ్వాసాన్ని ఆధారం చేసుకునే మీరు మీ జీవితాన్ని గడుపుతారని, ఎస్పీసీకే మరియు ఎస్పీజీ అలాగే చర్చ్ మిషన్ సొసైటీ లాంటి గొప్ప గొప్ప క్రైస్తవ మిషనరీ ఆర్గనైజేషన్స్ను ఇక్కడికి పంపటానికి మిషనరీస్ చార్టర్ అని పిలుస్తారు. 1833లో జరిగినటువంటి చార్టర్ ఆఫ్ మిషనరీస్ భారతదేశానికి మొట్టమొదటిసారిగా వాళ్ళను లీగల్గా పంపించినట్టు దాంట్లో కూడా మీ చెయ్యి ఉందని నేను విన్నాను. మెకాలే గారు ఇక్కడ సంస్కరణలు చేసే సమయంలో, విద్యను ప్రవేశపెట్టే సమయంలో ఆయన వెనక కూడా మీ హస్తం ఉందని విన్నాను. మీరు చాలా మంచి పని చేస్తున్నారు. అయితే భారతదేశంలో ఒక చిన్న సమస్య ఉంది, మీరే మాకు దిక్కు అన్నారు. ఏంటా సమస్య? చదువుతూ ముందుకెళ్తే భారతదేశంలో కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే 2800కు పైగా చిన్న పిల్లలు చేతులు ఇరిగి, కాళ్ళు ఇరిగి, మెడలు తెగిపోయి రథాల కింద పడి ఉండటం, ఇదిగో నంబరు ఫలానా, వాళ్ళ నాయన పేరు ఇది, వాళ్ళ అమ్మ పేరు ఇది. ఈ సంవత్సరం జరిగినటువంటి ఉత్సవంలో తెగిపోయిన చేతులిన్ని, ఈ సంవత్సరం జరిగిన ఉత్సవంలో అర్పించిన కళ్ళిన్ని, ఈ సంవత్సరం జరిగిన ఉత్సవంలో నదిలో పడిన పిల్లల సంఖ్య ఇది, గంగానది, ముఖ్యంగా కలకత్తా ప్రాంతంలో గంగానదిలో పడిన పిల్లల సంఖ్య ఇది అని చెప్పినప్పుడు విలియం విల్బర్ఫోర్స్ గారి హృదయం కరిగింది. అయ్యో ఏంటి, వాయ్, ఎందుకు అని అడిగారు. దానికి సమాధానం, మా దేశ సంస్కృతిలో అది ఉంది. మ్రొక్కుబడికి పిల్లలను అర్పించటం, మ్రొక్కుబడికి ఈరోజు మనం తల వెంట్రుకలు ఇస్తూ ఉంటారు, మన వాళ్ళు కూడా వెళ్తుంటారు వేలాంగనికి. మేము ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం. వెళ్ళటం, గుండు కొట్టించుకోవటం, బాగా గంధం పూసుకోవటం, సల కాగుతూ ఉంటుంది. మా అమ్మ టైం అయిందిరా, తిందా రా అంటే అప్పుడు చేపలు తినడానికి వెళ్ళేవాళ్ళం. సో కానీ విలియం విల్బర్ఫోర్స్ గారు ఆ రోజు నిలబడ్డారు. ఈ వాక్యము అనేటటువంటి కత్తి, దుర్గములను పడద్రోయజాలినంత బలము కలిగినటువంటి ఈ వాక్యమును పట్టుకుని ఆయన లేచి నిలబడి మాట్లాడాడు. ఆయన మాట్లాడి, ఆయన పోరాడి, ఆయన కొట్లాడితే భారతదేశంలో ఒక చట్టం, చిన్నపిల్లలను బలి ఇవ్వకూడదు అన్న చట్టం